కాస్ట్ సెంటర్స్, కాస్ట్ కేటగిరీస్ ని ఎందుకు యూజ్ చేస్తామో తెలుసుకుందాం. కాస్ట్ సెంటర్స్ అంటే ఏంటి, కాస్ట్ కేటగిరీస్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఇప్పుడు మనం కంపెనీస్లలో ఇప్పుడు మనం కంపెనీస్లలో అందరూ శాలరీస్ పనిచేస్తారని కాదు, అందరూ కమిషన్ పనిచేస్తారని కాదు, అందరూ వేజెస్ పనిచేస్తారని కాదు. కొందరు శాలరీస్ పనిచేస్తారు, కొందరు కమిషన్ పనిచేస్తారు, కొందరు ఒక లైక్ వేజెస్ కూడా పనిచేస్తారు. సో ఇక్కడ కంపెనీలో క్లర్క్స్ ఎవరు, ఏజెంట్స్ ఎవరు, సేల్స్ మ్యాన్స్ ఎవరు, మేనేజర్స్ ఎవరు, వర్కర్స్ ఎవరు అనేది కూడా ఇంపార్టెంట్ కిందకి వస్తుంది. ఓకే. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎవరు శాలరీస్ పనిచేస్తున్నారు. ఓకే. క్లర్క్స్ శాలరీస్ పనిచేస్తున్నారు, మేనేజర్ శాలరీస్ పనిచేస్తున్నారు, ఏజెంట్స్ కమిషన్ కి, సేల్స్ మ్యాన్ కమిషన్ కి, వర్కర్స్ వేజెస్ కి పనిచేస్తున్నారు. సో ఏ విధంగా కాస్ట్ సెంటర్స్ ని, కాస్ట్ కేటగిరీస్ ని క్రియేషన్ చేయాలో తెలుసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ ఇది కూడా సర్వీస్ ఓరియంటెడ్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ ఎస్ పెట్టండి. బిల్ వైజ్ నో పెట్టండి. ఎనేబుల్ కాస్ట్ సెంటర్స్ ఎస్ పెట్టండి. రిమైనింగ్ అని నో పెట్టండి. క్రియేట్. ఫస్ట్ లెడ్జెస్ లోకి వెళ్దాం. లెడ్జెస్ ఏమేమి ఉన్నాయి మనకి ఇక్కడ కాస్ట్ సెంటర్స్ లో? సాలరీస్, కమిషన్, వేజెస్, క్యాపిటల్. క్యాపిటల్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఈ విధంగా ఇవ్వాలి. తర్వాత ఎస్కేప్ ఇవ్వండి. షో మోర్ లో వెళ్తే మరికొన్ని ఫీచర్స్ వస్తాయి. కాస్ట్ కేటగిరీ. ఓకే. సో తర్వాత నెక్స్ట్ కేటగిరీస్ ఏమున్నాయి మనకి ఇక్కడ? క్లర్క్స్ ఉన్నాయి, మేనేజర్స్ ఉన్నాయి, ఏజెంట్స్ ఉన్నాయి, సేల్స్ మ్యాన్స్ ఉన్నాయి, వర్కర్స్ ఉన్నాయి. వాళ్ళని క్రియేట్ చేద్దాం. వర్కర్స్, సేల్స్ మ్యాన్, ఏజెంట్స్, మేనేజర్స్, క్లర్క్స్. ఓకే. ఇప్పుడు కాస్ట్ సెక్టర్స్ వెళ్దాం. క్లర్క్స్ ఫస్ట్ వన్ వచ్చేసి రోబోట్. శామ్యూల్, ఇమాన్యుయల్, రాహుల్, రామ్. వీళ్ళందరూ క్లర్క్స్ కింద పనిచేస్తున్నారు. తర్వాత మేనేజర్స్. మేనేజర్స్ కింద ఎవరెవరు ఉన్నారు? లోకేష్, ఉదయ్, భాస్కర్, సంజీవ్. ఏజెంట్స్ రమేష్, అమిన్, భార్గవ్, సునీల్. వీరందరూ ఏజెంట్స్. నెక్స్ట్ సేల్స్ మ్యాన్.
ధీరజ్, రాజ్, వివేక్, వర్కర్స్, రాజా, ఎనిస్, కోచర్స్. ఫస్ట్ ది క్యాపిటల్. సాలరీస్. సో టోటల్ అమౌంట్ యాడ్ చేయాలి. 5, 8, 10, 12, 5, 7, 5. Total 43 lakhs. About 7 crores. Next మళ్ళీ salaries. So 12, 20, 15, 10, 57. ఇలా ఇంట్రెస్ట్. నెక్స్ట్ కమిషన్ పని చేస్తారు ఏజెంట్స్. 5, 8, 12, 7, 4, 20, 36. రమేష్, నవీన్, మార్గవ్, సునీల్, కుమార్, యాష్. ఎలా ఎంటర్ చేయాలి? నెక్స్ట్ మళ్ళీ కమిషన్ 2500, 5, 7, 4, 18, 5. నెక్స్ట్ వేజెస్ 4, 6, 5, 3, 13, 5. కృష్ణ, రాజా, ఇలా ఎంటర్ చేసుకోవాలి. తర్వాత ఎస్కేప్ ఇవ్వండి.
టేబుల్ లో వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అని ఇలా ఉంటుంది. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ F1 ఎక్స్పెండ్. నెట్ లాస్ 1,55,850. డాష్బోర్డ్. Play more reports, trail brothers. Statements of accounts, కాస్ట్ సెంటర్స్, కేటగిరీస్ అన్నమాట. ఏజెంట్స్ కింద ఎవరు పనిచేస్తున్నారు, క్లర్క్స్ కింద ఎవరు పనిచేస్తున్నారు, మేనేజర్స్ కింద ఎవరు పనిచేస్తున్నారు, సేల్స్ మ్యాన్ కింద ఎవరు పనిచేస్తున్నారు, వర్కర్స్ కింద ఎవరు పనిచేస్తున్నారు. ఈ విధంగా కాస్ట్ సెంటర్స్, కాస్ట్ కేటగిరీస్ అనేది మనం పేమెంట్స్ యూజ్ చేస్తాం, రిసిప్ట్స్ కూడా యూజ్ చేస్తాం. క్లియర్ మా? డౌట్స్ ఉన్నాయండి దీంట్లో? కాస్ట్ సెంటర్స్, కాస్ట్ కేటగిరీలో ఎనీ డౌట్స్? క్లియర్? ఇది ఏం పర్పస్ లో, అంటే ఆఫీస్ లో సాలరీస్ కోసం డిఫరెంట్ కేటగిరీ వైజ్ తెలుసుకోవాలన్నా సార్ ఇది? అంటే ఏంటంటే పర్మనెంట్ గా సాలరీస్ పనిచేసే వాళ్ళు ఎవరు, ఓకే, ఊరిగా మార్నింగ్ నుంచి ఈ వరకు వర్క్ చేసుకుని వెళ్ళిపోయే వాళ్ళు ఎవరు, కమిషన్స్ మీద పనిచేసేది ఎవరు, ఓకే, అలా మీకు డిఫైన్ చేసుకోవడానికి దీన్ని యూజ్ చేస్తాం. అంతే, అందుకు మించి ఏముండదు. అంతేనండి. దీన్ని మనం కాస్ట్ సెంటర్స్, కాస్ట్ కేటగిరీలో మనం చెప్తున్నాం. ఓకే, క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా? ఎనీవన్? క్లియర్ సార్. యా. సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఇది జిఎస్టీకి సంబంధించింది. జస్ట్ ఆల్టర్నేటివ్ యూనిట్స్ వస్తాయి. ఆల్టర్నేటివ్ యూనిట్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీ తీసుకుంటాను. వోచర్లో వెళ్తాను. పర్చేస్ ఆల్ట్ సి, హిందుస్థాన్ ఎంటర్ప్రైజెస్. అంటే బిస్కెట్స్ మీరు చేసుకోండి. రైట్ సైడ్ లో F2 వరకు వెళ్ళండి. కేటగిరీ నో పెట్టండి. ఇక్కడ చూడండి, యూజ్ ఆల్టర్నేటివ్ యూనిట్స్, దీన్ని ఎస్ పెట్టండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఒక కేసుకు 50 ప్యాకెట్స్, 250 కేసెస్, రేటు 300. ఓకే, సో రేటు మనకి 300. ఇక్కడ 240 కేసెస్, రేటు 200. ఇక్కడ 1 బాక్స్ కి 45 పీసెస్. ఎందుకంటే మనం పర్చేజ్ చేసేటప్పుడు కేసులుగా, బాక్సులుగా పర్చేజ్ చేస్తాం. బట్ సేల్స్ చేసేటప్పుడు మాత్రం మనము పీసెస్ గాను, ప్యాకెట్స్ గాను చేస్తాం. ఓకే, సో అప్పుడు ఎలా ఎంటర్ చేసుకోవాలి చూడండి. సిఎస్ అంటే కార్టూన్స్ అంటారు మా, ఆల్ట్ సి కార్టూన్స్. సో దాని కిందనే మరొక ఆప్షన్ ఆల్టర్నేటివ్ యూనిట్స్ వస్తాయి. ఇక్కడ మనం ఎలా పర్చేజ్ చేసాము, కేసెస్ గాను, అమ్మేటప్పుడు ప్యాకెట్స్ గాను అమ్ముతాం. ఇలా తీసుకుందాం. ప్యాకెట్స్ 1 కేస్. చూడండి, 250 కేసెస్ అంటే 12,500 ప్యాకెట్స్ అని అర్థం. ఆల్ట్ సి పతాంజలి, ఇది కూడా కేసెస్. ఇక్కడ ఒక కేసుకి 25 ప్యాకెట్స్. 240 ఆల్ట్ సి. ఎమిగా
ఇక్కడ పైన పీసెస్ రావాలి, కింద బాక్స్ రావాలి. ఒక బాక్స్ కి 45 పీసెస్. ఇక్కడ వచ్చేసి 150 పీసెస్. చూడండి 150 పీసెస్ కి 3 బాక్సెస్ వచ్చాయి. 45 90, తర్వాత 45 135. ఇంకా రిమైనింగ్ 15 పీసులకు ఇది యాడ్ అవ్వలేదు. ఓకే, అప్పుడు మనం ఏం చేయాలంటే డెసిమల్ వాల్యూస్ ఇవ్వాలి. కంట్రోల్ ఎంటర్, ఇక్కడ డెసిమల్ వాల్యూస్ 2 అని ఇవ్వాలి. అప్పుడు రిమైనింగ్ 15 ఐటమ్స్ కూడా యాడ్ అవుతుంది. 3.33 అని. రిమైనింగ్ ట్యాక్స్ ఇచ్చుకోవాలి. అంటే జస్ట్ నేను వేటికైతే ఆల్టర్నేటివ్ యూనిట్స్ ఉన్నాయో వాటికి మాత్రమే ఇచ్చాను. వేటికైతే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయో వాటికి మాత్రమే నేను ఇచ్చాను. ఓకే, సో ఇలా మీరు సేల్ చేసినప్పుడు కూడా యాజ్ యూజువల్ గా సేల్ చేస్తారు. దీన్ని ఆల్టర్నేటివ్ యూనిట్స్ అంటారు. ఎందుకంటే పర్చేజ్ చేసేటప్పుడు కేసుల్లో పర్చేజ్ చేస్తాం, బాక్సుల్లో పర్చేజ్ చేస్తాం. సేల్ చేసినప్పుడు ఎవరు కూడా కేసులు తీసుకోరు కదా, కొందరు లూజ్ కూడా తీసుకుంటారు. అలాంటప్పుడు ఇలా డిఫైన్ చేయాలి. ఓకే, సో అది క్లియర్. ఓకే సార్. చేసేయండి. టుమారో రిమైనింగ్ డిస్కస్ చేస్తాం. యా, డన్ గైస్.